Hey friends, I am Venkatnana. Welcome to the great wise words of తాతయ్య. సమాజంలో చాలామంది చూస్తున్నాం, ఏదో ఒక కొరతలాగా ఫీల్ అయ్యి అసంతృప్తితో ఉంటారు. ఏమి సాధించలేను నేను, నాకేమి చేత కాదు, నేను ఎందుకు ముందుకు పోలేకపోతున్నాను, నాకు అన్నీ కూడా ఇక్కట్లే ఉన్నాయి, నాకు ఎప్పుడు కూడా కష్టాలే ఉన్నాయి, నాకు ఏంటి ఇలా ఉంది నా జీవితం అని బాధపడుతుంటారు. మిత్రులారా, దానికి అంతటి కారణాలు మనలోనే ఉన్నాయి. మనం ఎలా అనుకుంటే అలాగ జరగడానికి అంతా కూడా భగవంతుడు మనలో అన్నీ కూడా ఇమిడి పెట్టాడు. మన మనసు ద్వారా మనం ఏ విధంగా ప్రేరేపించబడతామో, మన జ్ఞానేంద్రియాల ద్వారా, మన కర్మేంద్రియాల ద్వారా, మనం చేసే పనుల ద్వారా చక్కగా మనం ఏదైతే ఊహిస్తామో, విజువలైజ్ చేసుకుంటామో, ఏదైతే సంకల్పిస్తామో అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చాలామందికి అది తెలియదు. మనం ఆత్మవిశ్వాసం పెంచుకొని ఆత్మగౌరవానికి ఒక సోపానాలు వేసినట్లయితే ఎంత అద్భుతంగా మనం ముందుకెళ్తామో చాలామందికి తెలియదు. దాంట్లో నంబర్ 1 పాయింట్, మిమ్మల్ని మీరు విమర్శించుకోవద్దు. ఎప్పుడు కూడా మనల్ని మనం చాలా గొప్పగా చూసుకోవాలి, చాలా రిచ్గా అనుకోవాలి. మనం చాలా నమ్మకంగా ఏదైనా కానీ మన యొక్క ఆలోచనలన్నీ నమ్మాలి. మనం ఏదైనా చేయగలము, నాలో అంత అనంతమైన శక్తి ఉంది, అద్భుతంగా నేను కాలాన్ని ఉపయోగించుకుంటాను, నేను ఏదైనా ఐ క్యాన్ డూ ఎనీథింగ్, ఐ క్యాన్ విన్ అని మనం అనుకోవాలి తప్ప మనల్ని మనము అది రాదు, ఇది లేదు, ఇది లేదు, అది చేయలేను అని విమర్శించుకోవద్దు. ఎదుటి వ్యక్తుల వద్ద అస్సలు నువ్వు తక్కువగా చూసుకోవద్దు. ఎప్పుడూ కూడా మన మైండ్ సెట్ని, సెకండ్ పాయింట్, సానుకూలంగా ఉండాలి. అంటే ఏమి, పాజిటివ్గా ఉండాలి. సపోజ్ ఏదైనా కానీ నెగిటివ్ వచ్చిందంటే వెంటనే దాని మీద ఎన్ఎల్పిలో లాగా, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో లాగా మరి దాన్ని రిఫ్రేమ్ చేసుకోవాలి. ఒక మంచి సంఘటనలతో, మన ఆహ్లాదకరమైన సంఘటనలతో వాటిని రిఫ్రేమ్ చేసుకోవడం వల్ల మనం ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉంటాము. మంచి కోసం పనిచేయాలి, తపన పడాలి, కష్టపడాలి, ఎప్పుడు కూడా పని వెతుక్కోవాలి. అవకాశాలని ఎప్పుడు కూడా వదులుకోకూడదు, ఏ అవకాశాన్ని కూడా. అలాగా మనం ఎప్పుడైతే చేస్తామో కష్టే ఫలి అంటారు, ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మీకు ఏది అవసరమో గుర్తించాలా. అవకాశాలు ఎన్నో వస్తుంటాయి, కానీ అవకాశాలు చాలామంది గుర్తించలేకపోతుంటారు. అవకాశాలను ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు మనకు అద్భుతంగా మనకు అవకాశం అనేది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడి నుంచి అంటే విజయవాడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి వెళ్ళాలనుకోండి, విజయవాడ నుంచి గుంటూరు లేకుంటే విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకోండి. వైజాగ్ వెళ్ళడానికి మీరు ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, మీరు రైల్వే స్టేషన్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది, అంటే ఒక ట్రైన్ వచ్చింది. దాంట్లో వెళితే అద్భుతంగా ఏసీలో చక్కటి సీటింగ్లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మన ఎన్ టైంలోనే మనం రీచ్ కావచ్చు. అలా కాకుండా నేను వెళ్తానులే అని పొరపాటున అది మిస్ చేసుకున్నామంటే తర్వాత వచ్చేది ఎప్పుడూ కూడా మంచిగా ఉండొచ్చు, మంచిగా లేకపోవచ్చు. మనకు దాంట్లో కంఫర్ట్గా ఉండొచ్చు, కంఫర్ట్గా లేకపోవచ్చు, ఇన్ టైంలో రీచ్ కాలేకపోవచ్చు. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు కూడా. అది మనం గుర్తించాలి. ఎప్పుడు కూడా మన బలహీనతల్లో మన స్ట్రెంగ్త్ని, మన బలహీనతల్ని, మన అడ్డంకుల్ని, ఆపర్చునిటీస్ని, అవకాశాలని ఎప్పుడూ గుర్తిస్తూ ఉండాలి. అవన్నీ కూడా ఎప్పుడు కూడా పడుకునే ముందు నోట్ చేసుకోవాలి. రేపేం చేయాలనేది నోట్ చేసుకుంటే మనం ఖచ్చితంగా యొక్క అనూహ్యత, ఆత్మగౌరవం, అనూహ్యత అనేది లేకుండా పోతుందన్నమాట. ఎప్పుడు కూడా ఏదైనా కానీ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావాలి. రిస్క్ తీసుకోండి, ఎప్పుడు కూడా పర్వాలేదు, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. ఖచ్చితంగా మనం గెలవాలి అనే పోటీతత్వంతో ఉండాలి మైండ్ ఎప్పుడు కూడా. దానికి కావాల్సిన రిస్క్ని తీసుకోవడానికి వెనకంజ వేయవద్దు.
దృష్టి పెట్టు. చక్కగా మన యొక్క ఈగిల్ మైండ్తో ఉండాలి, ఈగిల్ విజన్తో ఉండాలి. ఎక్కడున్నా కానీ దృష్టి చెదరకుండా ఉండాలి. అలాగా ముందుకెళ్ళాలి. ఎప్పుడు కూడా మీ హక్కులు మర్చిపోకండి. మెయిన్ హక్కులు, మనం ఎలాంటి రైట్స్ ఉన్నాయి మనకు, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, చక్కగా మనం దాన్ని యూజ్ చేసుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలనేది దాని మీద ఎప్పుడు కూడా ఫోకస్ పెడుతుండాలి. నో చెప్పడం అనేది ప్రాక్టీస్ చేయాలి. చాలామంది మొహమాటంతో ఏదైనా కానీ ఒక ఫ్రెండ్, బంధువు లేకుంటే ఎవరో వచ్చి డబ్బులు అడుగుతాడు, పెళ్ళి ఉందంటాడు, ఏదో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి వాటికంతా ఏదానికి మనం వీలైనంత వరకు నో చెప్పడానికి అలవాటు చేసుకోవాలి. లేదు పొరపాటున ఒప్పుకున్నావు అనుకోండి, నీ దగ్గర ఆ టయానికి డబ్బులు లేదనుకోండి, ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. నువ్వు అప్పు చేసి ఇచ్చావనుకోండి, మరి నువ్వే అప్పు తీర్చుకోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో అలాగే ఉన్నారు స్నేహితులు. ఎగ్జాంపుల్ నేనే 10 లక్షల దగ్గర 70,000 ఒకరికి ఇచ్చి ఇంతవరకు రాలేదండి, పోగొట్టుకున్నాను. ఎంత మనం వాడిని ట్రై చేసినా మనకు ఇవ్వడం లేదు. ఈరోజు ఇక్కడ ఉంటాడు, ఇంకో రోజు ఇంకో చోటు ఉంటాడు. అలాగే చేసి మోసాలు చేస్తున్నారే తప్ప డబ్బులు ఇవ్వడం అనేది జరగడం లేదు. మీరు ఆనందించే పనులను చేయండి. ఎప్పుడు కూడా మనం చేసే పనిలో ఆనందం ఉండాలి. దాంట్లో మళ్ళా చీకాకులు, విసుగులు, విచారాలు ఇలాంటివి ఇబ్బందులు ఉండకోకుండా మనం మన యొక్క ఆనందంగా పని చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం చేసే పని ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉండాలి. మోసగుండ విశ్వేశ్వరరావు గారు కూడా అదే చెప్తారు. ఎప్పుడూ కూడా ఆనందంగా చేయండి, కష్టపడండి. పని కష్టపడితే దాంట్లో ఉండే తృప్తిని మీరు ఎంజాయ్ చేయండి అంటారు. మిమ్మల్ని ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. అది వెరీ 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 డేంజర్ అండి. వాడేదో నవ్వుతున్నాడని, వాడేదో ఇన్సల్ట్ చేశాడని, వాడేదో క్రిటిసైజ్ చేశాడని, వాడేదో అపోజ్ చేశాడని ఇలాంటివి ఏమీ వద్దండి. అవన్నీ ఎవ్వరికి అంత టైము లేదు, అవి మనం పట్టించుకునేంత టైం కూడా లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులతో వానికి అది ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, పెద్ద ఉద్యోగం ఉంది, పిల్లలు బాగా చదువుతున్నారు, ఇలాంటి వద్దు. మనం ఏం చేయాలి? మన దారి మంది, రహదారి మంది, మన ఇల్లే మంది గొప్ప, మన యొక్క పిల్లలు మనకు గొప్ప. అన్నీ కూడా పోలికలు అనేది లేకుండా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండండి. ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా విమర్శ వచ్చినా కానీ ఏం పట్టించుకోవద్దు. అవమానం వచ్చినా కానీ తీసి పడేయండి. ఎప్పుడు కూడా ఎవరైనా నవ్వారనుకోండి, అది కూడా పక్కకు తన్ని పడేయండి. ఎప్పుడూ కూడా ఆనందంగా, ఆహ్లాదంగా ఎప్పుడైతే మీరు ఉంటారో మన యొక్క మైండ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఉత్సాహకరంగా ఉంటుంది. మనం చేసే ఆలోచనలన్నీ పాజిటివ్గా వస్తాయి. మనం ఆ యొక్క దారిగా ముందు వెళ్ళినట్లయితే మనకు ఖచ్చితంగా విజయం అనేది చేకూరుతుంది. కాబట్టి ఈ యొక్క 11 సోపానాలు ఆత్మగౌరవాన్ని పెంచుతాయండి. ఎప్పుడు కూడా అద్భుతంగా ఈ గుర్తుపెట్టుకొని వీటిని ఉపయోగించుకుంటూ మన ఆత్మగౌరవాన్ని తగ్గించుకోకుండా పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తే సక్సెస్ మీదే మీదే మీదే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.